మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మంది ఈ మధ్య కాలంలో ముఖం మీద ముడతలు, అంతేకాకుండా పిగ్మెంటేషన్, సాగిపోయిన స్కిన్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అయితే చిన్న ఏజ్ లోనే పెద్దగా కనిపిస్తూ ఉంటారు కూడా. సో మెడ మీద నలుపు, మోచేతుల నలుపు, ఇలా ఈ సమస్యలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటన్నిటికీ కలిపి ఒకటే ఒక చిట్కా ఉంది. సో అదేంటో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. బ్యూటీకి సంబంధించి మీరు ఏదైనా ఒక చెప్తే, రెమెడీ కానీ ఆయుర్వేదానికి సంబంధించి కానీ చెప్తే కనుక చాలా బాగా పనిచేస్తుందని ఫీడ్బ్యాక్ అనేది వస్తుంటుంది. సో మేడం, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాము, చాలా చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు రావడం, చిన్న వయసులోనే పెద్ద ఏజ్ లాగా కనిపించడం, టైట్ లేకుండా ఉండడం ఫేస్, ఇలా కనిపిస్తుంది కదా. అలాంటి వాళ్ళకి ఏ చిట్కా చెప్తారండి? మీరు చాలా ఫేస్ ప్యాక్స్ చూసుండొచ్చు, చాలా క్రీమ్స్ చూసుండొచ్చు, హెర్బల్ పౌడర్స్ చాలా. కానీ ఇది చాలా ట్రెడిషనల్ అండి. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి, ముఖ్యంగా మీరు క్లియోపాత్ర గురించి వినే ఉండండి. ఆవిడ సౌందర్యానికి, అంటే ఎప్పుడు యవ్వనంగా ఉండడానికి ఒక పెద్ద రీసెర్చ్ సెంటరే ఉండేది ఆవిడ దగ్గర. ఎంతో మంది వైద్యులు ఎప్పుడు ఎవ్రీడే ఏదో ఒకటి దాన్ని రీసెర్చ్ చేసి కనుక్కొని అది ఆవిడకి ఇస్తూ ఉండేవాళ్ళు. అది లిప్స్టిక్ అవ్వచ్చు, పెర్ఫ్యూమ్స్ అవ్వచ్చు, ఫేషియల్ క్రీమ్స్ కావచ్చు, మేకప్ అన్ని, ఎవ్రీథింగ్. సో ఆవిడ చాలా న్యాచురల్ గా వాడారు. ఇంకా ముందు కొన్ని వేల సంవత్సరాల కాడి నుంచే ఇది ప్రాచుర్యంలో ఉంది. ముఖ్యంగా మన రైస్, మనం రైస్ ఉంటుంది కదా, రైస్, అందులో రైస్ లో నవర, అసలు దీనిని మామూలుగా కేరళ ట్రీట్మెంట్స్ లో కానీ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ లో, ఆయుర్వేదాలో నవర అంటారు దీన్ని. నవర రైస్ అని మనకి రెడ్ రైస్ కొంచెం దొరుకుతుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు కూడా అందరు తింటున్నారు. సో ఆ రైస్, ఒకవేళ ఆ రైస్ లేకపోతే మన దగ్గర ఉన్న మనం తినే రైస్ ఉంటుంది కదా, కొంచెం మరీ వైట్ రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిది దీనికి. అది ఏం చేస్తారు అని అంటే, కొంచెం పాలు పోసి, మామూలుగా నవర అంటే చాలా హెర్బల్స్ కలుపుతామండి, అది మా దగ్గర ట్రీట్మెంట్. అది ఇది దేనికంటే స్కిన్ కోసం, రింకిల్స్ రాకుండా, ముఖ్యంగా చాలా మంది ఫెయిర్ గా ఉండాలి, ఫ్రెష్ గా మంచి గ్లోగా ఉండాలి అని చాలా ప్రయత్నాలు, చాలా ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు వాళ్ళకి. తర్వాత ఈ ప్యాచెస్ అవి ఉన్న వాళ్ళకి, తర్వాత ఫేషియల్ అంటే మంచి గ్లో ఉండడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి. ఇది ఫుల్ బాడీ చేయొచ్చు, ఇది ఓన్లీ ఫేస్ కూడా చేసుకోవచ్చు. సో మేమంటే ఇంకా హెర్బల్స్ కలిపి చేస్తాము. ఇన్ని సిట్టింగ్స్ అని ఉంటుంది జనరల్ గా, ఒక 20 సిట్టింగ్స్, 10 సిట్టింగ్స్. ముఖ్యంగా ఎవరైతే కొత్తగా పెళ్ళి అవబోతున్న వాళ్ళకి, పెళ్లికి ముందు జస్ట్ అది పాలిషింగ్ లాగా అన్నిటికీ పట్టండి, మంచి గ్లో, బ్యూటీ వచ్చేస్తుంది. దీంట్లో ఏమీ కలపం, హెర్బల్సే కలుపుతాం. అయితే మీకు ఇప్పుడు చూపించేది హెర్బల్స్, అవి కూడా ఏం అవసరం లేదు. కొంచెం రైస్ తీసుకోండి, ఒక చిన్న కప్పు రైస్ తీసుకుని ఫస్ట్ కడిగేసి దాన్ని కొంచెం సేపు నానబెట్టండి. ఒక అరగంట నానిన తర్వాత దాంట్లో పాలు పోయండి. ఒక చిన్న కప్పు రైస్ తీసుకున్నారనుకోండి, మనం మామూలుగా జనరల్ గా అయితే 2 కప్స్ వేస్తాం కదా, దాంట్లో దానికి డబల్ వేసేసి కొంచెం మెత్తగా ఉడకాలి. కొద్దిగా నీళ్ళు కూడా కలపచ్చు. మెత్తగా అయ్యేటట్టుగా కొంచెం మీరు చేసుకోవాలి. అంటే మన కిచిడి లాగా మెత్తగా ఉంటుందో అంత మెత్తగానే, చాలా అంత. సో అది చేసిన తర్వాత, అది ఉడికిన తర్వాత మంచిగా గరిటతో బాగా కలిపేసేసి, ఇట్లా ఒక కూర క్లాత్ ఉంటుంది కదండి, న్యూ క్లాత్, కొత్త క్లాత్ ఉండాలి, యూజ్ చేసేది కాకుండా మంచి కాటన్ కూర క్లాత్ ఉంటుంది, ఆ క్లాత్ లో వేసేసి ఇలా మూట కట్టుకోండి. ఎక్కువ క్లాత్ తీసుకుని దాన్ని ఇట్లా పెట్టేసి చుట్టేసి, ఈ సన్న దాంతోనే ఇలా చుట్టేస్తాం అన్నమాట. చుట్టేసి ఇట్లా టైట్ గా ఒకటి కట్టుకోండి. తర్వాత ఏం చేస్తారు అంటే, ఇది పక్కన పెట్టుకోండి. ఫేస్ కి అయితే ఇది ఒకటి చాలు అసలు మనకి. పాలు ఇట్లా మంచి, ఏ పాలైనా పర్వాలేదు, ఏ పాలైనా పర్వాలేదు, ఇట్లా ఒక గిన్నెలో కొంచెం వేడి పాలు తీసుకోండి. వేడిగా ఉండాలి పాలు, వేడి పాలు తీసుకోండి. మీరు ఇందులో కొంచెం గులాబీ రేకులు వేసుకోవచ్చు, కొంచెము కుంకుమ పువ్వు ఉందనుకోండి, 1-2-3 రేకులు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఆ వేడి పాలలో బాగా తిప్పితే మంచి కలర్ కూడా వచ్చేస్తుంది దాంట్లో. రోజ్ పెటల్స్, లేదు అంటే సఫ్రా అంటే కుంకుమ పువ్వు, ఈ 2 లేకపోయినా కూడా పర్వాలేదు, ఉంటే వేసుకోండి, ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ పాలు, వేడి పాలు తీసుకుని మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫేస్, నెక్ ఎక్కడైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అది వాష్ చేసుకోండి. మంచిగా వాష్ చేసి తర్వాత ఇలా తీసుకుని, దీన్ని జనరల్గా కిడి అని అంటారు, ఇట్లా తీసుకుని పాలల్లో ముంచండి. పాలల్లో ఇలా ముంచి మంచిగా ఫేస్కి ఇట్లా మసాజ్ చేయండి. ఫేస్ అంతా ఇట్లా సర్కిల్గా అన్నమాట.
ఓకే. ఇట్లా మసాజ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే చూడండి, ఇట్లా గట్టిగా నొక్కితే చూసారు లేదు, చూసారా? ఇది రెడ్ రైస్, నవరా రైస్ కదా, మీకు రెడ్ కలర్ లో కనపడుతుంది. మీకు ఈ రైస్ వస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా కొంచెం ఎక్కువ ఒకేసారి నొక్కకుండా కొద్దిగా ఇట్లా ఇలా మంచిగా మీరు ఫేస్ అంతా కూడా చక్కగా మసాజ్ చేసుకోండి. ఇట్లా నొక్కుతూ మీకు ఈ రైస్ చూడండి ఎలా వస్తుందో. తర్వాత కొంచెం ఇలా మధ్య మధ్యలో మీరు కొంచెం వేడి పాలు ఉండాలన్నమాట. ఈ వేడి పాలు పెట్టి చేసుకోండి. ఫేస్ అంతా మంచిగా ఇలానే చేతులకి, తర్వాత ముఖ్యంగా చేతులకి, మెడ దగ్గర చాలా మంది నల్లగా ఉంటుంది మెడ అంతా, ముఖం అంతా కూడా సర్కిల్, ఇలా సర్కిల్ కంప్లీట్ సర్కిల్స్, ఫేస్ అంతా కూడా మంచి మసాజ్ చేసుకోండి. ఇదంతా అయిపోతుంది చూడండి. కొంచెం సేపటికి ఇలా ఇలా చేస్తుంటే ఇది బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, ఇది వచ్చేసి దీంట్లో రైస్ అయిపోతుంది అన్నమాట. ఇది నొక్కుతా ఉంటే రైస్ అయిపోతూనే ఉంటుంది మీకు. సో ఇలా చేసేసుకుని ఇదంతా అయిపోతుంది మీకు. దాంట్లో ఏం ఉండదు, ఉంటే కొంచెం ఉంటది అంతే. సో ఇది మీరు కొంచెం సేపు మొత్తం అంతా చేసుకుని ఎల్బోస్, హ్యాండ్స్ మీ ఇష్టం, బాడీ అంతా ఓపిక ఉంటే బాడీ అంతా కూడా చేసుకోవచ్చు. సో చేసుకున్న తర్వాత మీరు తర్వాత ఏం చేస్తారు అంటే, ఇది చేయడానికే మీకు మసాజ్, లైట్ మసాజ్ చేయడానికే మీకు 15 నిమిషాలు అలా పడుతుంది. దాని తర్వాత మంచిగా వాటర్తో కడిగేసుకోండి అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పాలల్లో ఉన్న కొంచెం మాయిశ్చరైజర్ ఉంటుంది, మిల్క్ లో కొంచెం ఫ్యాట్, క్రీమ్ ఉంటుంది. తర్వాత ఈ రైస్, ఇది మీరు ఫేస్ కు ఉంచాలి అనుకుంటే ఒక 5-10 నిమిషాలు అలా వదిలేసేయండి. మరీ డ్రై అయ్యే వరకు పెట్టుకోవద్దు ఫేస్. కొంచెం అలా మనకు తెలుస్తుంది ఇలా టైట్ అయినట్టు. అప్పుడు మీరు వాష్ చేసేసుకోండి, నార్మల్ వాటర్ తో వాష్ చేసేసుకుని జస్ట్ అట్లా లీవ్ ఇట్. మీరేమి దానికి మళ్ళీ మాయిశ్చరైజర్ రాయాలి అట్లాంటిది ఏం అవసరం లేదు. మీరు ఇది వారానికి 3 సార్లు, అంటే ఫస్ట్ మనం చేసేటప్పుడు మనకు మంచి గ్లో కావాలి. చాలా మంది ఫెయిర్ అవ్వాలి అని అనుకుంటారు కదా, నేను కొంచెం డార్క్ గా ఉన్నాను, ఫెయిర్ గా అవ్వాలి అని అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ డేస్ చేసుకోవచ్చు. ఇది ఆల్టర్నేట్ డేస్ కనుక ఒక 1 వీక్ తర్వాత ఒక 10 days పెట్టుకుని చేసేసుకుని ఫేస్ కి, నెక్ అంతా చేసేసుకుని, తర్వాత ఎప్పుడైనా వీక్లీ వన్స్ ఇంకా కావాలి మనకు ఫేషియల్, మంత్లీ వన్స్, 15 days మన ఇష్టం, అది మన దానికి. ఇలా చేయడం వల్ల రింకల్స్ అనేవి రావు ఫేస్ కి. న్యాచురల్ ఇది, ఇందులో ఏం లేదు, రైస్ అండ్ మిల్క్ మాత్రమే మిక్స్ చేసాం ఇందులో. తర్వాత మంచి గ్లో ఉంటుంది మనకి. తొందరగా ఏజ్డ్ స్కిన్ మీకు కనపడదు, చాలా బాగుంటుంది స్కిన్. ఎంత టైట్ గా ఉంటుంది, చూస్తుంటే కూడా ఎక్కడ కూడా క్లియర్ స్కిన్ కనబడుతూ ఉంటుంది. అది ఓపిక ఉండాలంతే దీనికి. ఇది ఒక పెద్ద పని కూడా కాదు, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే తీసుకుని చేసుకోవాలి. ఇవి చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టి ఆ ఫ్రిడ్జ్ లో వాడడం అట్లాంటివి చేయకండి. ఎప్పుడప్పుడే ఫ్రెష్ గా మీరు ఎప్పుడు చేసుకుంటారో అప్పుడు చేసుకుని ఇది చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మీకు. ఏ ఫేషియల్ అక్కర్లేదు, ఎంత ఎక్స్పెన్సివ్. ఇవాళ ఫేషియల్ అంటే thousands లో ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఈ ఫేషియల్ చాలా చాలా ఇంట్లోనే కూర్చుని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అరుణాదేవి గారు. సో ఎంత చక్కగా చెప్పారండి, చాలా సింపుల్ కూడా. ఇది పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన పని కూడా లేదు. ఇంట్లో ఉన్న రైస్, రెడ్ రైస్ దొరికితే ఇంకా మంచిది. సో ఈ విధంగా తయారు చేసుకొని ఫేషియల్ చేసుకోవాలని, లేదంటే మోచేతుల దగ్గర కూడా చాలా మందికి బ్లాక్ గా ఉంటుంది, మీరు అన్నట్లుగా మెడ దగ్గర కూడా బ్లాక్నెస్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఏజ్డ్ లుక్ అయితే ఈ మధ్య కాలంలో, ఈ కరోనా తర్వాత చాలా మందికి చాలా మార్పులే వచ్చాయి ఫేస్ లో. సో అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్పారండి. సో సింపుల్ కాబట్టి చేసుకోవడం, అంతేకాకుండా కెమికల్స్ కూడా లేవు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి. ఎవరైనా కానీ ఇలాగా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.